నమస్కారం బాలు. నమస్తే రేణుల్ గారు. సార్, ఒకవైపు సర్వీస్ సెక్టర్లో ఉన్న మీరు అనుకోకుండా లేదంటే కావాలను ఇప్పుడు పొలిటికల్ సైడ్ వచ్చారు సార్. మీకు అవకాశము జగనన్న పిలిచి ఇచ్చారా లేదంటే మీరే వెళ్ళి అడిగారా సార్? ఇక్కడ హిందూపురానికా లేకపోతే? హిందూపురానికి సార్, హిందూపురంకి. లేదంటే నేను రిటైర్ కావడం 2018 ఏప్రిల్. ఓకే సార్. సో నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం. జమ్మలమడుగు డిఎస్పీగా 91-92 కడపలో చేయడం. అప్పటి నుంచి నాకు రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉంది. ఓకే సార్. అనుకోని పరిస్థితుల్లో నేను చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా వెళ్ళడం, తర్వాత 2000 నేను బయటికి రావడం. బట్ నేను ఏదైనా పార్టీ చేరితే రాజశేఖర రెడ్డి గారితోనే చేరుదాం అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేకపోయినా ఆయన రాజశేఖర రెడ్డి గారి డిఎన్ఏ, తర్వాత మాట తప్పని మనవతి వాడు రాజశేఖర రెడ్డి గారని నాకు తెలుసు. ఈయన అంటూ ఉన్నాడు, ఒక అడుగు ముందుకు వేసి 2 అడుగులు ముందుకు వేసి నేను ముందు నుంచి చెప్తున్నాడు. కాబట్టి నేను ఒకే ఒక డెసిషన్ తీసుకొని 10 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నేను పార్టీ కోసం పనిచేస్తానని చెప్పాం. అంటే పర్టికులర్గా ఒక సీటు అని అలాంటివి ఏమి ఆశించి పోలేదు నేను. సో పార్టీ కోసం పనిచేస్తాను అన్న మీరు వెళ్తే ఆయన హిందూపురం టికెట్, హిందూపురానికి అదంతా తర్వాత ముందు విజయవాడ అంటే ముందు నేను ఏదైనా కర్నూలు ఇస్తారేమో, జిల్లా నాది కర్నూలు జిల్లా కాబట్టి. తర్వాత వాళ్ళ సర్వే టీమ్స్ వాళ్ళకు ఉంటాయి. దెన్ సడన్గా నన్ను విజయవాడ పార్లమెంటరీ కంటెస్ట్ చేయమన్నట్టుగా అక్కడ పంపడం. నేను తర్వాత నేనే వద్దనుకోవడం. ఎందుకంటే నేను కొన్ని రోజులు పనిచేశాను కూడా విజయవాడలో, పార్లమెంటరీ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఓకే సార్. మొత్తం పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా. తర్వాత ఆయన కూడా ఐడియా ఉండింది నువ్వు విజయవాడ పార్లమెంట్ కంటెస్ట్ చేయమని. ఓకే సరే, కొన్ని కోర్స్ మా అత్తగారి ఊరు విజయవాడ, మై వైఫ్ కమ్స్ ఫ్రమ్ విజయవాడ. ఓకే సార్. బట్ నేనే ఎందుకో వద్దనుకున్నాను. వీలైతే ఎక్కడైనా రాయలసీమ ఎస్పెషల్లీ ఉంటే కంటెస్ట్ చేద్దాం కర్నూలు నుంచి అని అనుకున్నాం. బట్ అక్కడంతా హఫీజ్ ఖాన్ గారు అక్కడ ఉండడం టౌన్లో, తర్వాత మిగతా వాళ్ళంతా నేను అనుకున్నాను పార్టీకి పనిచేద్దాం. ఓకే సార్. ఇంకా తర్వాత చూద్దామని అనుకున్నాం. బట్ అనుకోని కారణాల వల్ల హిందూపురం రావడం జరిగింది. ఇక్కడ గని గారిని ఎంపిక చేయడం, వారు మరి ఆరోగ్య దృష్ట్యా మరి ఇతర కారణాల దృష్ట్యా ఏమో పోటీ నుంచి తప్పుకోవడం. ఓకే. ఆఖరి నిమిషంలో సరే ఇక్కడ ఒక మైనారిటీ ఫేస్ ఒకటి హిందూపురానికి, అంటే ఆయన పాలసీ రాయలసీమలో ఒక మినిమం ఒక కాన్స్టిట్యున్సీ ముస్లింకి ఇవ్వాలనేది మా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ. ఓకే సార్. ఇక నన్ను పంపడం జరిగింది. నేను కూడా ఓకే, హిందూపురంలో నేను ఇంటర్మీడియట్ చదివాను. సో మీకు హిందూపురానికి ముందు అనుభవం ఉంది, తెలుసు, అనుబంధం ఉంది కదా. 1972-74 ఓకే, ఇంటర్మీడియట్ చదివాను నేను. దట్స్ వాట్ నా క్యాంపెయిన్లో కూడా చెప్పాను. ఏ కాలేజ్ చదివారు సార్? ఎస్డిజిఎస్ కాలేజ్. ఎస్డిఎస్ కాలేజ్. 72 హిందూపూర్తో అనుబంధం ఉందంటారు? ఎస్ క్యాంపెయినింగ్లో కూడా అదే చెప్పాను. నేను ఇక్కడ రాయలసీమ వాడిని, 72 నుంచి నాకు హిందూపురంతో అనుబంధం ఉంది. అప్పుడు అట్లయితే మీరు లోకలే సార్? అట్లయితే ఇంకా లోకల్. మరి చాలా మంది చాలా వరకు నాన్ లోకల్ క్లాస్మేట్స్ ఉన్నారు. మేమంతా ఇది చేసాము. మా గురువులందరినీ మేము గౌరవించుకున్నాం. మా క్లాస్మేట్స్ అందరూ 1972-74 బ్యాచ్ ఇంటర్మీడియట్ వాళ్ళందరం కలిసి ఒక రిట్రీట్ లాగా ఏర్పాటు చేసుకుని మా గురువులను కూడా గౌరవించాం. ఓకే ఓకే. ఎస్డిజిఎస్ కాలేజ్ కూడా ఫంక్షన్ చేసుకున్నాం సార్. ఆ విధంగా నాకు అనంతపురం జిల్లా మా రిలేటివ్స్ చాలామంది ఉన్నారు. ఓకే ఓకే సార్. బేసికలీ నాకు రాయలసీమ మీద అనుబంధం ఉంది, రాయలసీమతో అనుబంధం. రాయలసీమ అనేది మా ప్రజలు బాగుండాలి, మా విద్యార్థులు ముఖ్యంగా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానాలు ఉండాలనేది నా అభిమతం. అందుకోసమే నేను ఎస్పీగా ఉన్నప్పటి నుంచి, ఐజీగా ఉన్నప్పటి నుంచి కూడా ఎస్పీగా మెదక్లో చేశాను ఫస్ట్. ఓకే సార్. ఒక కారణము నేను వైఎస్ఆర్సీపీకి రావడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తున్న, అప్పటి నుంచి చెప్తున్నాను నేను విద్యకు ప్రాధాన్యత ఇస్తా. అవును సార్. నేను ఎస్పీగా ఉన్నప్పుడు మెదక్లో సార్ పీయూష్ కుమార్ గారు కలెక్టర్. మేమందరం 4 నెలలలో అన్ని హాస్టల్స్, అన్ని స్కూళ్ళలో
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు నాడు నేడు ఏదైతే నడుస్తూ ఉందో సార్ మౌలిక సదుపాయాలు ఏర్పరిచినప్పుడు పిల్లలకు తర్వాత ఒక తాగునీరి ట్యాంక్ ఉందనుకోండి పైన సార్ స్కూళ్ళల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవడు దాన్ని కడగడు అని, అవును సార్, హాస్టల్లో కడగడు, తద్వారా రోగాల పాలు కావడం, టాయిలెట్లు లేని పరిస్థితి ఏదో చిన్న చిన్నవి కట్టించడం, గ్రౌండ్లు బాగా చేసి కొంచెం ఇది ఇస్తే ఎక్స్ట్రాడినరీ అథ్లెట్స్ మంచి స్పోర్ట్స్ పర్సన్ తయారవుతున్నారు ఇప్పుడు పల్లెటూళ్ళలో. అవును సార్, మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, వాళ్ళకు ఆడుకోవడానికి ఇబ్బందులు. ఈ హాస్టల్స్లో సమస్యలు అడ్రస్ చేసినప్పుడు 18th స్థానంలో ఉన్న మెదక్ సార్ 10 స్థానాలు ఎగబాకి 10th క్లాస్ పర్సంటేజ్లో 8కి వచ్చింది. బాబా బాబా. సో దట్ మోటివేటెడ్ మీ. ఐ వాజ్ ఐజీ రాయలసీమ. దెన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఇదే హిందూపూర్లో నేను ఐజీగా ఉన్నప్పుడు సార్ కొట్నూరు స్కూల్ డెవలప్ చేసాం, అల్ హిలాల్ స్కూల్కి 600 సిమెంట్ బ్యాగ్స్ పంపాం, ఓకే, అజీజియా స్కూల్కి మొత్తం డెవలప్ చేసాం, కంప్యూటర్లు ఇచ్చాం, తర్వాత కస్తూర్బా స్కూల్ని ఇంప్రూవ్ చేసాం. ఓకే, యాజ్ ఐజీ. నాకు అప్పుడు రాజకీయాలు తెలియదు కదా. కదిరిలో ఇంప్రూవ్ చేశాను, అనంతపూర్లో అసలు మొత్తం 5-6 స్కూల్స్ టౌన్లో ఇంప్రూవ్ చేసాం, ప్రతి విలేజ్లో. సో మీరు మొత్తం కర్నూలు టౌన్, ఎమ్మిగనూరు, కోసిగి ఎక్కడ పట్టినా కూడా ఒకటే సిద్ధాంతంతో కడప జిల్లా ఈ స్కూలింగ్ మీద మా ఫోకస్ ఉండింది యాజ్ ఐజీ. సో మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి మేము ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేశామో అక్కడ మంచి రిజల్ట్స్ రావడం మొదలెట్టాయి. ఇప్పుడు నాడు నేడులో కూడా అదే మేము చెప్పేది. ప్రభుత్వ స్కూళ్ళల్లో మెరికల్ లాంటి మంచి టీచర్లు ఉన్నారు, విద్యార్థులు కూడా పట్టుదల గలవాళ్ళు. కానీ పాపం ఒక నిరాశ నిస్పృహలు, ఏదో ఇంగ్లీష్ మీడియం వైపు అటు ఏదో పనికిమాలిన షెడ్లు, అవి అసలు వాళ్ళకు వాతావరణం బాగుండదు, టీచర్లు వాళ్ళకు సరైన క్వాలిఫైడ్ పీపుల్ కాదు. ఊరికే ఇంగ్లీష్ మీడియం అని పెడతారు కానీ క్వాలిఫైడ్ పీపుల్ ఉండరు అక్కడ. మన వాళ్ళు మంచి టీచర్స్, వాళ్ళకి ప్యాషనేట్గా ఉన్నారు, కరెక్ట్ వాతావరణం ఇస్తే. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటిగా ఎన్నికైన వెంటనే ఆయన ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియము ఇంట్రడ్యూస్ చేయాలన్నారు. సో ఇది మంచి నిర్ణయం, అది మంచి నిర్ణయం. కానీ చాలామంది అపోజ్ చేశారు సార్. చాలామంది ఎవరు చేయలేదు, ఈ ప్రతిపక్షమే. అంటే ఇప్పుడు మీరు చూడండి, మీరు ఏ సర్వే అనేది మొన్న కూడా ఎవరో సర్వే పెట్టారు నాకు, 100కి 95-99 మంది మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు జస్ట్ ఒపీనియన్ పోల్ తీసుకోమనండి. అవును సార్. మీకు తెలిసిన వాళ్ళు, ఒక రిక్షా కార్మికుడు, ఒక రైతు కూలి తన రక్తాన్ని చెమట చేసి సంపాదించిన ప్రతి పైసాను ఆ బిడ్డకు ఇప్పుడు నా దగ్గరికే వస్తుంటారు చాలామంది, ఇంగ్లీష్ మీడియం చదివించడానికి వెచ్చిస్తున్నాడు. వచ్చి సార్ ఫలానా ప్రైవేట్ ఎక్కువ డబ్బులు అడుగుతున్నాను, కొంచెం తగ్గించమని చెప్పండి. నేను ఫోన్ చేసినా కూడా వాళ్ళు చాలా ఒక 1000-500 తగ్గిస్తున్నారు. 25,000, 30,000, 40,000, 50,000. నేనంటాను అది ప్రభుత్వమే మీకు అమ్మ ఒడి ఇస్తామని, చాలా మంచి స్కీమ్స్ ఇవి. అవును సార్. అంటే ఇది ఒక చాలా మంచి మాట చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది ఒక పెట్టుబడి. దెర్ ఆర్ 2 types ఆఫ్ డెవలప్మెంట్ అండి. అభిజిత్ బెనర్జీ నోబెల్ గ్రహీత పోయిన సంవత్సరం. దేనికి ఆయనకు వచ్చిందంటే అభిజిత్ బెనర్జీకి కొనుగోలు శక్తి పెరిగినప్పుడే పేదలకు, వాళ్లకు నగదు వెసులుబాటు జరిగినప్పుడే మీకు అభివృద్ధి సాధ్యమవుతుంది. డైరెక్ట్ మీరు టాప్ నుంచి ఏదో ఎక్కడో ఒక మూలకు ఒక కంపెనీ పెట్టాం, లేకపోతే ఒక మన ఈయన చెప్తున్నాడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కు ఒప్పందం చేసి ఇప్పుడు హైకోర్టు గురించి మాట్లాడతాడు ఆయన. అటువంటి కాంట్రాక్టులు చెల్లవురా బాబు అని చెప్పారు వాళ్ళు. ముందే 5,000 వాళ్లకు ఎదురిచ్చి 1,100 ఇది వాళ్లకు ఎకరాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి, సింగపూర్ కంపెనీలు అది ముందు ప్రభుత్వం అని బిల్డప్లు ఇచ్చి, ఈ ఆకాశ హర్మ్యాలు ఎకరాలు అమ్ముకుంటూ పోయి బిల్డింగ్లు కట్టుకుంటూ పోయి దాంతో డెవలప్మెంట్ రాదు. యూ టేక్ మొహమ్మద్ యూనిస్ మైక్రో ఫైనాన్స్, బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇస్తేనే అభివృద్ధి సాధ్యం, ఎస్పెషలీ విమెన్. తర్వాత అమార్త్య సేన్, పేదల్లో ఆ కొనుగోలు శక్తి పెరగాలి. ఇప్పుడు మీరు ఈ ఆర్బీఐ ఇచ్చే స్కీమ్స్ కానీ 20,000 కోట్లు ఏదో ప్యాకేజీలు, ప్రతి ప్యాకేజ్ ఏంటి, మీరు పేదలకు డబ్బు వెసులుబాటు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ జీడిపి, తలసరి ఆదాయం ఇవన్నీ సాధ్యం.
టాప్ నుంచి బాటమ్ ఎండ్ డెవలప్మెంట్ అనేది అది ఇట్ ఈస్ నాట్ డెవలప్మెంట్. ఈ గణాంకాలు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చూపించేవాడో, చేపలు రొయ్యలు పండిన దాన్ని కూడా ఆయన అగ్రికల్చర్ చూపించి 35%. ఇప్పుడు రెయిన్ గన్స్ ఎలా పెరిగిందండి, ఇది ఒట్టి షో తప్ప. ఎక్కడున్నాయి రెయిన్ గన్స్? వేరాదే రెయిన్ గన్స్తో మీకు ఎలా సాధ్యం అభివృద్ధి, వృద్ధి రేటు? ఏదో ఒక స్టాటిస్టిక్స్ గణాంకాల కోసం చేసే అభివృద్ధి, దట్ ఈస్ షో బిజినెస్. అది ఊరికే అంకెల గారడి తర్వాత అరచేతుల వైకుంఠం చూపించడం, అది ఒక షో. ప్రజలను ఒక మభ్య పెట్టించే విధంగా గణాంకాలు వేరు. నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. ఆయన అక్కడ వెళ్ళి మాకు 15%, 20% వృద్ధి రేటు, ముఖ్యమంత్రి ఈయన ఈ విధంగా చెప్తా ఉంటే ప్రధానమంత్రి ఏమంటాడయ్యా, మాకు 2 అంకెల అంటే 10% వృద్ధి రేటు జీడిపి సాధిస్తే అది పెద్ద గొప్ప అనేది ఆయన చెప్తా ఉంటే, ఈయన మాకు ఆల్రెడీ 15, 20 ప్రతి దాంట్లో సర్వీస్ సెక్టర్లో ఇంత, వ్యవసాయంలో ఇంత, అది ఇంత, ఇంకా మంచిది బాబు, బ్రహ్మాండంగా మీరు వృద్ధి చెందుతున్నారు. పోనీ అంత వృద్ధి రేటు ఉంది కదా, మరి జీవన ప్రమాణాలు ప్రజలు ఏమైనా పెరిగాయా? పేదరికం పెరిగిందా? పోనీ నిరక్షరాస్యులు ఏమన్నా అక్షరాస్యత వైపు పరుగులెడుతున్నారా? లేకపోతే దారిద్ర్య రేఖ బిలో పావర్టీ లైన్ వాళ్ళు పావర్టీ లైన్ వైపు పైన వచ్చారా? ఎవరు లేదు. పోనీ రైతుల్లో ఏదైనా అది లేదు. అంతా అయిన తర్వాత ఏమడిగా అంటే, మాకు నీతి ఆయోగ్ మీటింగ్లో ఇక్కడే బీజేపీతో హూ అని షర్ట్లు దించేసుకొని మోడీ గారు అక్కడ పోయి నమస్కారం కొట్టి, అయ్యా నాకు సంవత్సరానికి 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు 5 సంవత్సరాలు 5 లక్షల కోట్లు ఇస్తే అమరావతిని 2050 వరకు నంబర్ 1 చేసేస్తా. ఎందులో నంబర్ 1? ఏమిటి నంబర్ 1? అసలు అమరావతిలో ఏ విధంగా నంబర్ 1 అవుతుంది? 2030లో 3. ఇవంతా ఏంటంటే 2050 ఒక టార్గెట్ పెట్టేశాడు. పెట్టేసి ప్రజల్లో ఏదో అంటే ఆ బిల్డింగులు ఇప్పుడు అంత చేసి ఏంద్రా అంటే, ఫస్ట్ ఎలక్షన్కి పోయినప్పుడు ఆయన ఏం చెప్పాడు, 5 సంవత్సరాల్లో నేను అమరావతిని కట్టేస్తానన్నాడు. అవును అన్నాడు. దట్స్ వాట్ ఎవ్రీబడి వి థాట్. అవును, మీరు కూడా అదే అనుకోని ఉంటారు. అవునవును సార్. కానీ అక్కడ చూస్తే 4 బిల్డింగులు టెంపరీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక సెక్రటేరియట్, అన్ని తాత్కాలిక హైకోర్టు బిల్డింగ్. దానికి చదరపు గజం 4,000, మ్యాక్సిమం 4,500. ఇక అంతకంటే 3.5, 4 మధ్యలో 10, 11 ఇచ్చి ఏదో పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి, దట్స్ లూట్, ప్లండర్. ఈయనేమో అక్రమ బిల్డింగ్లో ఉండి అక్కడ ఇల్లు కట్టుకోక ఏమిట్రా నువ్వు చేశావు? అసలు ఏమిటి? ప్రజా సంక్షేమం కోసం అంటే క్లియర్గా బిల్డింగ్స్ మరి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యే మధ్యలో ఆగిపోయాయి కదా సార్. ఆగిపోయినాయి. పోనీ కేవలం ఇప్పుడు లీక్ జరుగుతూ ఉండింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, అపోజిషన్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి అపోజిషన్లో. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి చేంబరు చుట్టుపక్కల లీక్ అవుతుంటే ఇందులో ఏదో మతలబు ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా రంధ్రం పెట్టి లీక్ అయ్యేటట్టు చేస్తున్నాడు అనే విధంగా కూడా ఆలోచించారు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల చేంబర్స్లో టీవీలు కింద పడి పగిలిపోవడం, లీక్ కావడం, ఇవన్నీ చూసి లేదర్ బాబు ఇదేదో అసలు ఈ కన్స్ట్రక్షనే బాగలేదు, ఇదేదో తాత్కాలికం, దానికి 11,000 వెచ్చించడం. ఫైనలీ అక్కడ ఏంటంటే 1,000 ఎకరాలు సేకరించి, అసలు శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది ఏమిటి, నాయనా మీరు ఇక్కడ ఇది ఒక అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్, ఇది ఒక ధాన్యాగారం, ఇది గ్రానరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీన్ని మీరు ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందిరా బాబు. శివరామకృష్ణన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన కమిటీ, అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వచ్చింది కమిటీ. అది దాన్ని తోసిరాజని ప్రైవేట్ కమిటీ పెట్టుకొని మమా అనిపించుకొని అదేదో ఇప్పుడు వాళ్ళు చెప్పేది అమరావతి అనేది 300 రోజులు. బేసికలీ ఏంటంటే ఒక 750 గజాలు వాళ్ళకి ఇచ్చేసి మిగతా అంతా మేము రియల్ ఎస్టేట్ చేసుకుంటామనే ఇది తప్ప, పోనీ దానివల్ల ఒక కాంక్రీట్గా ఇదిగో ఆ సిటీ హైటెక్, మన అగ్రికల్చర్ సిటీ, తర్వాత మెడిసిన్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ తెచ్చింది ఏంది? SRM, VIIT కాలేజీలు, SRM కాలేజీలు. వాళ్ళకి 30-40కి ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకేమో 3 కోట్లు 4 కోట్లు ఎకరాకి ఇచ్చారు. దానికి ఒక డెఫినెట్లీ ఇన్సైడర్ ట్రేడింగ్ ఈజ్ ఎ వాస్తవం. నూజివీడుకు ముందు ఇది అన్నారు ఏమిటి రాజధాని, తర్వాత పక్కన ఇది మార్చారు. ఎందుకంటే అసలు శివరామకృష్ణన్ కమిటీ August 14th ఎప్పుడో రిపోర్ట్ ఇస్తుందంటే 2004, దానికి ముందే వీళ్ళ కమిటీ తెచ్చేశారు. వాళ్ళ కమిటీ వచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వీళ్ళే మెయిల్స్ పంపిస్తారు అమెరికా నుంచి,
దీని మధ్యలో ఉండాలని. ఓకే ఓకే. పోనీ ఒక టౌన్ ఆనుకొని ఉందా అంటే అది కాదు, ఎక్కడో ఆడ పెట్టారు. వడ్డే శోభన వీళ్ళందరూ ఏంటంటే వడ్డే శోభనాశ్వరరావు గారు ఎవరి రాజధాని అమరావతి అని ఐవైఆర్ కృష్ణ గారు రాస్తే దాంట్లో ముందు మాట రాశాడు ఆయన. నేను కూడా చదివాను ఆ పుస్తకం. అసలు ఎందుకు ఈ రాజధాని అమరావతి, ఎవరి రాజధాని అమరావతి, ఈ జరీబు భూములు అంటే ఈ పంట భూములన్నీ కూడా, ఈ జరీబు భూములు అంటే ఈ పంట భూములు, తర్వాత పండ్ల తోటలు ఉండే భూములు, ఈ భూములన్నీ ఇవి నాశనం అయిపోతాయి. తర్వాత గ్రీన్ ట్రైబ్యునల్ కూడా దీనికి ఎన్వైరన్మెంటల్ పర్యావరణ సమస్యలు ఉన్నాయి, ఇది డ్యామేజ్ అవుతుంది, లో లెవెల్లో ఉంది, ఆ సాయిల్ కన్స్ట్రక్షన్స్కు నిర్మాణానికి బిల్డింగ్ నిర్మాణానికి పనికిరాదు. ఈ విధంగా చాలా చెప్పుకుంటూ ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ అనేది వ్యవసాయాన్ని 3 పంటలు 4 పంటలు అసలు వేసుకోవచ్చు, డైరెక్ట్ రైట్ అండర్ కెనాల్, ఇవి నాశనమైపోతుంది వ్యవస్థ అని ఈయన రాశాడు. దానికి 1000 ఎకరాలు 2000 ఎకరాలు చాలు అని ముందు మాట రాసి ఇప్పుడు మళ్ళీ మేనేజ్ చేసేసి ఆయన మాట్లాడుతున్న తీరు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది వడ్డే సోమేశ్వరరావు గారు. ఫైనల్లీ ఏంటంటే ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్తో కేసులను తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు రావడం, బస్సులో పడుకునే షో చేసి ఏదో అమరావతి అనడం, మొత్తం అటెన్షన్ డైవర్షన్, అంటే ప్రజలను యొక్క చూపును మరల్చే విధంగా ఆయన యొక్క చర్యలు. ఈ అమరావతి అనే దానికి బీజం వేసి దాని మీదనే 2 విషయాలు చేశాడు ఆయన. 4 లీక్ బిల్డింగ్ కట్టడం, వారం పోలవరం తప్ప అసలు మీకు అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, విద్యారంగం స్మాష్ అయిపోయింది, వైద్య రంగం స్మాష్, పేదలకు అసలు ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పటికీ మేము కోవిడ్ వల్ల ఈపాటికే డెవలప్ చేసేవాడు ముఖ్యమంత్రి. విద్య, రైతులకు వెన్నెముక విరిచిన, ఎందుకంటే ఆల్రెడీ ఇదే ఇంకేమి వ్యవసాయం. తర్వాత పారిశ్రామికీకరణ అనేది ఏదో ఒక కియా, అది ఎప్పటి నుంచో ముందు నుంచి ఉంది, మా రాజశేఖర్ జమానా నుంచి అది నడుస్తూ ఉంది. నేనేమంటానంటే ఇది తప్ప సమ్మిట్లు ఎక్కడో వైజాగ్లో పెట్టడం, షో చేయడం. ఇప్పుడు ఆఖరి నిమిషం వీళ్ళు ఏం చేస్తారంటే జపాన్ పోతే బుల్లెట్ ట్రైన్ తెస్తా అంటాడు, తర్వాత చైనా, అమరావతిలో కూడా ఒలింపిక్స్. అంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అనే సామెత ఉంది. కాబట్టి ఏది పడితే అది చెప్పేయడం జనాల్లో ఏంటంటే అట్లా ఒక అసలు చంద్రబాబు నాయుడు లక్ ఏంటంటే 2014లో డివిజన్ కాకపోతే ప్రజలు ఏమనుకున్నారు, అరే ఒక ఛాన్స్ ఇద్దాం, జగన్మోహన్ రెడ్డి ఇంకా కుర్రవాడు, ఈయనకు ఏదో అనుభవం ఉంది కదా, మనకు ఈ విభజన వచ్చింది, రాష్ట్ర విభజన, ఈ కుర్రవాడు ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చినట్టున్నాడు, దాన్ని టోటల్గా మిస్యూజ్ చేశాడు. ఓకే సార్, ఇప్పుడు టోటల్గా మొత్తం అంతా ఇక్కడ జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు కాబట్టి అమరావతిలో. సో దానికి చెక్కు పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనేటువంటి టాపిక్ని తీసుకొచ్చారంటారు. చెక్ పెట్టడానికి కాదు, ఈ 3 రాజధానులు అసలు ఎందుకు తీసుకొచ్చారు? 3 అంటే మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక అది చెప్పినట్లు అసలు ఆ రాజధాని కాన్సెప్టు ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకే రాజధాని అనేదంటే మాకు సంబంధం లేదా రాజధాని, మీరు ఏదో అన్నారు కాబట్టి మేము సరే వచ్చాము, కానీ మాకు రాజధానులు ఎన్నైనా అసలు బీజేపీ కర్నూలు డిక్లరేషన్ 23/2/2018 నేను చెప్పాను కూడా, కర్నూలును 2వ రాజధానిగా చేయాలి అని వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని ఎకరాలకు అనవసరం, మేము వాపస్ ఇస్తాము, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి అని బీజేపీ వాళ్ళు కూడా చెప్పాడు అప్పుడు. ఓకే కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే బెంచ్ను అటు ఈవెన్ బెంగళూరులో ఒక కోర్టు, తర్వాత నాగ్పూర్లో మహారాష్ట్రలో విధంగా బెంచ్ ఏర్పాటు చేయాలి, ఇవన్నీ డిక్లరేషన్లు. ఈ రాజధాని అనే మాట ఎందుకు వచ్చిందంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లియర్గా చెప్పాడు, సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ఎట్లా కడతావా నువ్వు, ఈ అమరావతిని ఎట్లా కట్టుకుంటూ పోతావంటే ఎకరాలు అమ్మడం, డెవలప్ చేయడం, ఎకరాలు అమ్మడం, డెవలప్ చేయడం. ఇప్పుడు ప్రస్తుతం డెవలప్ చేయాలంటే 1,10,000 కోట్లు ఇప్పుడు కావాలి, అవి లేవు. ఆయన ఒకటే అన్నాడు, నేను ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు, రాయలసీమలో ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముందు అటెండ్ చేయాలన్నా, లేదా ఈ ఎకరాలు అమ్ముకుంటూ నీ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడో అది ఫాలో చేసుకుంటూ టైం పాస్ చేసుకొని మళ్ళీ అరచేతిలో గణాంకాలు, అబ్రకడబ్ర గణాంకాలు చూపించాలా అని అనుకున్నప్పుడు, నేను అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చెందాలంటే పెద్దగా రాజధాని కట్టడాలు కట్టకుండా
ఇప్పుడు వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. అవును సార్. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా తీర ప్రాంతాలు ఉన్న ప్రాంతాల్లోనే రాజధాని ఉంటుంది. మీరు అది జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు. మీరు ఎనీ ఇంపార్టెంట్ క్యాపిటల్స్ డెవలప్మెంట్కి, ఎందుకంటే పోర్ట్స్ వస్తాయి, ఇది ఉంటాయి కాబట్టి తీర ప్రాంతాల్లో రాజధాని డెవలప్ అవుతుందని, ఇంక్లూడింగ్ ఈవెన్ మిస్టర్ జయప్రకాష్ నారాయణ సైడ్ ఇన్ హిస్ ఇంటర్వ్యూ. సో ఆల్రెడీ ఇది తీర ప్రాంతం, డెవలప్ అయిన ప్రాంతం. సరే, అడ్మినిస్ట్రేటివ్గా ప్లస్ ఎనీ ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. మనం చూస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలు ఇప్పటికీ అండ్ ఆ కోస్తా ప్రాంతం ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న ప్రాంతం. మొత్తం దాన్ని కేంద్రీకృతం అయితే మొత్తం డెవలప్మెంట్ ఆడ. ఇప్పుడు ఆ అమరావతి అని చూస్తే మీరు ప్రతిదీ ముళ్ళ కంచెలు గ్రాఫిక్స్లో తప్ప, ఆఖరికి నా 5 ఏళ్లలో కట్టలేక రాజమౌళిని తెప్పించుకొని ప్రజలకు ఏదో ఎలక్షన్లకు పోవాలని ఏదో చూపించాడు. ఇదే ఈ గ్రాఫిక్స్ సిద్ధాంతాలు ఇవి. జిమ్మికులు, గ్రాఫిక్లు, నికృష్ట రాజకీయం. మా నాయకుడు ఈ జిమ్మిక్స్, గ్రాఫిక్స్ మీద నమ్మకం ఆయన పెట్టాడు. ఓపెన్గా ఇదిగో ఇది తెరిచిన పుస్తకం లాగా అన్ని మాట్లాడతాడు ఆయన. నిర్మోహమాటంగా ఇదిగో ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి, మేము పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉన్న వనరులను ఉపయోగించుకొని దాన్ని ఒక పరిపాలనా రాజధానిగా పరిపాలన అని పెట్టినప్పుడు ఆ ప్రాంతం అంతా డెవలప్ కావడానికి. ఇక్కడ ఒక కోర్టు ఉంది, కర్నూలు కోర్టు ఉందంటే ఇంకా మొత్తం ఇసి. సో అన్ని రాయలసీమ అంటే వికేంద్రీకరణ అన్నది ఇది ఒక మౌలిక, ఇది పాలనా సిద్ధాంతంలో ప్రపంచం అంతటా వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతా ఉంది. కేంద్రీకృతం ఇప్పుడు వాషింగ్టన్ రాజధాని అండి. అవును సార్. వాషింగ్టన్ ఇంతే ఉంటుంది. సో వాషింగ్టన్లోనే మీకు మొత్తం డెవలప్మెంట్ ఉండదు, మొత్తం అక్కడే కేంద్రీకృతం కావు. రకరకాలుగా ఇప్పుడు అందుకోసం డెవలప్మెంట్ అనేది హ్యావ్ టు బి స్ప్రెడ్. సో దిస్ ఈజ్ బేసికలీ మెంట్ ఫర్ ఆ ఏరియా, ఆ ప్రాంతాలు, ఉత్తరాంధ్ర దట్ విల్ డెవలప్. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రను, రాయలసీమను నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవం. రాయలసీమ వాసులను ఇదిగో సభ్యత లేని వాళ్ళుగా, సంస్కారం లేని వాళ్ళుగా, చిన్న చూపు చూశారంటారు. సంస్కారం లేని వాళ్ళగా, ఒక ఫ్యాక్షనిస్టులుగా ముద్ర వేసిన వ్యక్తి ఇప్పటికీ కూడా ఆయన రాయలసీమ గూండాలు అనడం, ఏదో ఆ పులివెందుల కడప ఇదేదో అనడం, ఈ కడప వాళ్ళు అక్కడికి వస్తే వైజాగ్లో ఇట్లాంటి మాటలు తప్ప రాయలసీమ వాళ్ళను ఇదేదో కల్చర్ తెలియని వ్యక్తులుగా, సభ్యత తెలియని వ్యక్తులుగా, ఒక అనాగరికులుగా, అంటే దౌర్జన్యకారులుగా. రాయలసీమ వాళ్ళు ఒక పౌరుషానికి ప్రతీక మేము. అవును సార్. మా పౌరుషాన్ని దాన్ని వక్రీకరించి వక్రభాషను చెప్పి ఒక దౌర్జన్యకారులుగా, యూనో ఒక హింసను ప్రోత్సహించేవాడుగా ఆయన చెప్పడం, అనాగరికులుగా చెప్పడం, ఇది ఒక, నేను అందుకోసం చెప్తాను, ఆయనకు రాయలసీమలో ఓట్లు అడిగే హక్కు లేదని నేను ఎలక్షన్ల ముందుకు చెప్పాం, అదే నిజమైంది. ఇక్కడ ఒకటే ఏదో నేను 20 రోజుల ముందు రావడం వల్ల ఓడిపోయాను. కానీ రాయలసీమ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇదిగో ఏ విధంగా మనం వాటర్ తీసుకురావాలి, ఏ విధంగా ఉత్తరాంధ్రలో ప్రాజెక్టు కట్టాలి. వారం పోలవరం ప్రజలకు ఆ ర్యాంప్ వాక్ చేసి ఆయన ఫ్యామిలీతో పోయి ఏం రాయిందంటే, అట్లీస్ట్ ఇప్పటికి మనం చూస్తున్నాం 50% కూడా కాలే. అది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కాలువలో ఏదో ఉపయోగించుకొని డైలీ వారం పోలవారం అని పెట్టి దానికి ఒక ప్రాసలాగా పెట్టి అదేదో అసలు ఎవడు పొమ్మన్నారు, ఎందుకు పొమ్మన్నాడు, ఏమైంది, పోయిన వల్ల లాభం ఏమైంది, అసలు ఎంతవరకు డెవలప్ అయిందని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పోయించిన తర్వాత ఇది ఏం లేదురా నాయన, ఇప్పటికి ఏమీ కాలేదు, ఇంకా అరౌండ్ 45-50% కట్టాల్సి ఉంది అని చెప్పాడు ఆయన. దాని మీద మేము ఉన్నాం. సరే, ఇప్పుడు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేసి మేము పోలవరానికి ఏ విధంగా నిధులు రావాలి, ప్రధానమంత్రి కూడా పాజిటివ్గా స్పందించడం, ఇవి చేసుకుంటున్నాం మేము. ఓకే సార్. అసలు ప్రధానమంత్రే పోలవరాన్ని ఏటీఎం కార్డుగా ఉపయోగించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది కరెక్టు అని ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎంగా ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పాడా లేదా ఎలక్షన్స్లో? సన్ రైజ్ స్టేట్, SUN అంటే సూర్యుడు ఉదయించే రాష్ట్రం అని వీళ్ళు పెట్టారు.
ఎస్యుఎన్ కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పింది ఎస్ఓఎన్, సన్ రైజ్. అంటే లోకేష్ కోసం ఇవన్నీ చేస్తున్నాడు, తన కొడుకు కోసం చేస్తున్నాడు. కొడుకు కోసం సన్ రైజ్, సూర్యుడి కాదు, పుత్రోదయం కోసం, సూర్యోదయ రాష్ట్రం కాదు, పుత్రోదయ రాష్ట్రం చేయడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నాడు తప్ప, అంటే ఇవన్నీ షో తప్ప ఏం చేయడం లేదని ఆయన మోడీ గారు అన్నాడు. కానీ ఎంతో విచిత్రంగా మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ, అందుకోసం మేము అన్నాం సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, దీంట్లో మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ మీరు వీళ్ళు ఏమంటున్నారు, ఎక్కడ ప్రూవ్ చేశారా, సరే ప్రూవ్ కాలేదు కదా, కమాన్ విలాస్ కంటే పోయి స్టే తేవడం, ఇక్కడే మాకు ఇబ్బందులు వస్తున్నాయి. స్టే తెచ్చుకోకుండా మీరు ముఖ్యమంత్రి గారు రాశారు. ఇప్పుడు మా సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎస్ వి రిక్వెస్టెడ్ సిబిఐ ఎంక్వైరీ వేయండి. వీళ్ళని కూడా అడిగాం, మీరు చాలా పవిత్రులు, మీరు ఏదైనా ఉంటే మీ చేతికి అసలు ఏమి లేదు, రైట్, కమాన్ ఆస్క్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ.